ఎగ్ మంచూరియా ఎప్పుడైనా తిన్నారా? ఎల్లవమ్మ ఎప్పుడు ఎగ్గలో ఎండ్రాయిలంటూ ఈసిపించుకో. అయ్యో అలా కాదండి, ఎప్పుడు ఎగ్గతో ఎలగబెట్టి కాకుండా ఎక్సలెంట్ గా ఉంటది. వెరైటీగా చేసేద్దాం చూడండి. ఉడకబెట్టిన 4 కోడిగుడ్లని 4 ముక్కల కింద కోసేసుకుని అలాగే అన్నిటిని కోసేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. ఒక కోడిగుడ్డు పగలు కొట్టేసుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని శుభ్రంగా గిలకొట్టేసుకుని 3 చెంచాలు మైదా పిండి, 3 చెంచాలు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుని 2 చెంచాలు నీళ్లు పోసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకున్నాక కోడిగుడ్డు ముక్కని గ్యాప్ లేకుండా అందులో ముంచి తీసేసుకుని సలసలా మరుగుతున్న నూనె వేసేయండి. మీడియం ఫ్లేమ్ లో 8 నిమిషాల పాటు లేత ముప్పుడు రంగులోకి వచ్చే వరకు వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలో నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఏగిన తర్వాత చిటికెడు ఉప్పు, కొంచెం మిరియాల పొడి, చెంచాడు సోయా సాస్, 2 చెంచాలు టమాటా కెచప్, చెంచాడు వెనిగర్ వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఏపి పెట్టుకున్న ఎగ్ ముక్కలు వేసేసుకుని హై ఫ్లేమ్ లోనే 2 నిమిషాలు టాస్ చేసిన తర్వాత ఆకని కొంచెం కొత్తిమీర జల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే ఫోర్క్ తో గుచ్చుకుని తింటే ఉంటదండి. ఎలక్షన్స్ లో ఏకదాటిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినంత హ్యాపీగా ఉంటది.